అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టిన బల్క్ డ్రగ్స్ కొరకు రాజయ్యపేటలోని రైతుల భూముల్లో ఏపీఐఐసి రెవెన్యూ అధికారులు భారీ స్థాయిలో పోలీసులను మోహరించి చెట్లు తుప్పలు తొలగించే పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి అయిన ప్రధాని విశాఖ పర్యటనలో స్టీల్ అండ్ ప్లాంట్ బ్లక్స్ డ్రగ్స్ పరిశ్రమలకు ఏయూ ప్రాంగణం నుండి వర్చువల్ గా శంకుస్థాపనతో అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులు అడ్డుకుంటారని భావించి ఎస్ రాయవరం మండలం ధర్మవరంలో నివసిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజును నక్కపల్లి ఎస్ రాయవరం పోలీసులు బయటకు వెళ్లనీయకుండా గృహ నిర్బంధం చేశారు. దీనిని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు తీవ్రంగా ఖండించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు సాగు భూములకు పరిహారం చెల్లించాలి. నివాసాలు కోల్పోతున్న వారికి భూములు కోల్పోవడం వల్ల ఉపాధి కోల్పోతున్న వారు ప్యాకేజీ ఎంత ఇస్తారు, ఎప్పటిలోగా ఇస్తారనేది రైతులకు స్పష్టం చేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా పనులు ఎలా చేపడతారని అప్పలరాజు ప్రశ్నించారు. ఈ విధంగా గృహ నిర్బంధాల ద్వారా పోలీసులను మోహరింపచేసి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయాలని, ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలకు నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ ఎంత నిర్బంధించినా న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన పోరాడతామని సిపిఎం నేత అప్పలరాజు వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర హోంమంత్రివర్యులు చెప్పడం జరిగింది. దీన్ని నిరసిస్తూ రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా బల్క్ డ్రగ్ కంపెనీలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాలుష్య ప్రాంతంగా మార్చొద్దని చెప్పేసి నిన్న విన్నవించుకోవడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈరోజు వాళ్ళకు అండగా ఉంటున్నటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు గారిని ధర్మవరంలో ఉండగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని మేము నక్కపల్లి పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎట్రో వల్ల తీవ్రంగా కాలుష్య ప్రాంతంగా జరిగి మత్స్యకారులందరూ కూడా తీవ్రంగా అనారోగ్యాల పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో బల్క్ డ్రగ్ కంపెనీలు ఏర్పాటు చేసి మరింత కాలుష్యాన్ని పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి అప్పలరాజు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తూ ఉండగా నక్కపల్లి